తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఎక్కడికెళ్తే అక్కడ ఒక వివాదానికి కేంద్ర బిందువులా మారుతున్న అఘోరి రీసెంట్‌గా మనం కొమరవెల్లిలో చూసినాం. కొమరవెల్లిలో భక్తుల మీద కత్తితో దాడి చేసినటువంటి ఘటన. అసలు అఘోరిని ఆమెని కంట్రోల్ చేయలేమా? అసలు చట్టం కంట్రోల్ చేసే అవకాశం ఉందా అని మనతో మాట్లాడడానికి లాయర్ సుభాషిణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ అఘోరీలను ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు, అఘోరి ఆమె కత్తి పట్టుకొని ఎక్కడికెళ్ళినా వివాదం సృష్టించుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆమెను ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ప్రభుత్వం ఉన్నది ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే కదా ఎప్పుడన్నా సమాజానికి ఏదైనా థ్రెటనింగ్ ఉన్నప్పుడు కానీ సమాజంలో ఉన్న పనులని ఎవరైతే అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అనుకోండి, లేకుంటే అక్కడ సపోజ్ అంటే అలా సడన్గా ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితులలో వాళ్ళు ఇతరులపైన అఘాత్యానికి తలబడ్డప్పుడు అప్పుడే కదా పోలీస్కి పెద్ద పని ఉండేది. సో పోలీస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు కంట్రోల్ హర్. ఎందుకంటే ఆమె ఇప్పుడు కాదు కదా, గత 6 నెలల నుంచి కూడా వీఆర్ సీయింగ్ ఆమె వీడియోస్ వైరల్ కావడము, ఆమె మాట్లాడడము, బయటికి రావడము, ఆమె నాకేదో పవర్ ఉన్నదని చెప్పుకోవడము, లేకుంటే ఇట్లా ఏదో సనాతన ధర్మం గురించి నేను ప్రచారం చేస్తున్నాను, తనకు సనాతన ధర్మాన్ని కాపాడుతా, హిందూ ధర్మాన్ని కాపాడుతా, మసీదులను కూలగొడతా అంటున్నది. ఇది శాంతి భద్రతలకు అంటే ఇరు మతాలకు సంబంధించిన మధ్యలో ఏమన్నా లొల్లులు పుట్టే అవకాశం ఉందంటారా ఇట్లాంటి? డెఫినెట్గా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి కమ్యూనల్ హార్మోనీని మెయింటైన్ చేయవలసిన అవసరము ప్రతి సిటిజన్కి అంటే ప్రతి పౌరులకి ఉన్నది. ఆమె అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు కులం మతం అన్నది దట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద గవర్నమెంట్, అంతేగాని తను చేసే ఆ స్టేట్మెంట్స్ అన్నది తప్పది. ఏ కులాన్ని రెచ్చగొట్టవలసిన అంత అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వంకి అంత ఏదైనా అనిపిస్తే వాళ్ళే చర్య తీసుకుంటారు తప్ప ఈమె ఇవ్వవలసిన అంత అవసరం లేదు. అందులో కొమరవెల్లికి నువ్వు వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు యూ షుడ్ టేక్ ద పర్మిషన్. ఒకవేళ నీకు ఇప్పుడు మనము మామూలు గుళ్ళకి వెళ్తేనే ప్యాంట్ షర్ట్ వేసుకురావద్దు, హిందూ సాంప్రదాయాన్ని, లేకుంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒక సాంప్రదాయాన్ని పాటించమంటున్నారు కానీ దాన్ని వ్యతిరేకించమని చెప్పట్లేదు కదా. ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. తాను ఉన్న పొజిషన్లో గుడికి రానివ్వట్లేదు అన్నది వాళ్ళది, ఎవరు అక్కడున్న వ్యక్తులది. సో వాళ్ళు ఇచ్చిన దానికి ఆమె రియాక్ట్ అయ్యి పొడవడం అన్నది తప్పది. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం అన్నది సెక్షన్ 292 ఆఫ్ బిఎన్ఎస్ కింద వస్తుంది. అది చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక టెంపుల్కి వెళ్తే టెంపుల్ దగ్గర కావచ్చు, ఒక దగ్గర ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ కావచ్చు, రోడ్డు మీద వెళ్ళే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసి, రాంగ్ డ్రైవింగ్ చేసి జనాలను ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్, ఆమెను కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు? డెఫినెట్గా ఆమెని లొంగ తీసుకొని ఆమెని ఏదైతే ఆమె చేస్తున్న చర్యలపైన పోలీసు వ్యవస్థ ఒక కోర్టుకి ఆమెని తీసుకొని ఇప్పటికి కూడా మీరు చూడండి, దే ఆర్ ఎక్స్క్యూజింగ్. పోనీలే ఎప్పుడో ఒకసారి ఆమె అర్థం చేసుకుంటుందేమో, లేకుంటే సిచ్యువేషన్ నుంచి అవుట్కమ్ అంటే ఏదో దర్శనానికి వచ్చింది కదా, ఆమెను లోపట అంటే జైలుకు పంపిస్తే ఏమొస్తుంది అన్న ఉద్దేశంతో, లేకుంటే కోర్టుకు ఆమెను సమర్పించలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు ఆమెను కోర్టుకు సమర్పించి ఆమెది ఏంటి, వాట్ షీ వాంటెడ్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇట్లా పబ్లిక్ న్యూసెన్స్లా ఇప్పుడు అఘోరీలు అని అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అప్రతిష్ట పాలు చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసమే మేము ఆలోచన చేస్తున్నాం అన్నది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్. మీరు ప్రతి వీడియోస్లలో వాళ్ళ స్టేట్మెంట్స్ చూడండి. మేము పూజ చేసేది కూడా లోక కళ్యాణం కోసమే, మా కోసం కాదు అన్న స్టేట్మెంట్ ఇచ్చేదాన్ని ఈమె కత్తితో ఎలా దాడి చేస్తుందండి? నువ్వు ఒకవేళ అఘోరి అయితే ఇప్పుడు స్త్రీ జాతిని కూడా నువ్వు కించపరచద్దు కదా. అందరు స్త్రీలు కత్తులు పట్టుకొని అయితే అది గుళ్ళలకు పోవట్లే కదా. దిస్ ఈజ్ వెరీ అంటే ఒక కాంప్లికేటెడ్ యాక్ట్ని ఆమె చేయడం మూలాన స్త్రీ జాతిని అవమానించడమే కాదు, ఆమె ఎవరైతే అనుకుంటుందో అఘోరి అని చెప్పుకుంటుందో వాళ్ళని కూడా అవమానించడమే. ఎందుకంటే కత్తి కటారాలు పట్టుకొచ్చేది ఎవరు? రౌడీజం చేసి కానీ ఇల్లీగల్గా వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించే అది. ఇక్కడ గుడిలో ఉన్న భక్తులు ఎవరైనా కానీ వాళ్ళెవరు పట్టుకొని రారు కదా కత్తులు కటారాలు. మరి నువ్వెందుకు పట్టుకొచ్చినావు?
ఎవరు నిన్ను ప్రశ్నించాలి? ఎందుకు నువ్వు ఇట్లా సమాజాన్ని అతలాంపతలం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అనేది ఫస్ట్ బయటికి రావాలి. అంటే చట్టం కావచ్చు, లా అండ్ ఆర్డర్, పోలీసులు కావచ్చు, అంటే ప్రజలు అఘోరీలు అంటే ఈ సాధువులు అంటే ఒక రకమైన గౌరవాన్ని, భక్తిని కనబరుస్తారు. సో ఆ నమ్మకాన్ని దెబ్బతీయకుండా ఉండేటందుకే పోలీసులు కావచ్చు కొంచెం కంట్రోల్గా, రిజర్వ్డ్గా ఆలోచిస్తారు అనుకోవచ్చా? రిజర్వ్డ్గా ఆమె పైన చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా? ఉండొచ్చు, అదొక కారణం ఉండొచ్చు. కానీ అదే సిమిలర్ యాక్ట్ రిపీటెడ్లీ చేయబడుతున్నప్పుడు యూ షుడ్ సరెండర్ హర్ టు ద కోర్ట్. దెన్ కోర్ట్ విల్ డిసైడ్ ఇట్ వాట్ టు డూ ఇట్, వాట్ నాట్ టు డూ ఇట్. ఎందుకంటే ఒక యాక్ట్ ఒక వ్యక్తి ఒకలాగా, ఇంకో వ్యక్తి ఇంకోలాగా. ఒక యాక్ట్ని సపోజ్ ఒక కామన్ మ్యాన్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి మీరు కోర్టులో సమర్పించారా? ఆమె అఘోరి అనే పేరు పెట్టుకొని ఆమె వెళ్తుంది. ఇఫ్ షీఈ్ రియల్లీ అఘోరి అయితే నువ్వు థ్రెట్ ఎట్లా చేస్తావు? సమాజంలో కత్తులు ఎట్లా పట్టుకొస్తావు? నువ్వు పట్టుకురావద్దు. అది నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా నువ్వు పట్టుకొచ్చి గుడి ముందు హల్చల్ చేయడం అని అంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థని కానీ చట్టాన్ని నువ్వు అధిగమించినట్టే. అంటే గతంలో ఇట్లాంటి స్వామీజీలు, సాధువులు ఇట్లా ఇట్లా జనాలకు అంటే మతం పేరు పెట్టుకొని మత గురువులని చెప్పుకొని జనాలను ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో ఇట్లా చట్టం చర్యలు తీసుకున్నా ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా చాలామందిని జైళ్ళకు పంపిండ్రు, చాలామంది వెళ్ళారు, చాలామంది మీద కేసెస్ నడుస్తున్నాయి. డబ్బులు దండిగా లాగించేసిండని చెప్పేసి కూడా చాలా కేసెస్ జరిగినాయి. ఒకవేళ ఈమె మీద చర్యలు తీసుకుంటే కనుక, లేడీ అఘోరి మీద చర్యలు తీసుకుంటే కనుక ఆమెను జైల్లో వేస్తే ఏ జైల్లో వేస్తారు? సపరేట్ జైల్లో వేస్తారా, ఉమెన్స్ జైల్లో వేస్తారా, మెన్స్ జైల్లో వేస్తారా? ఎట్లా ఆమెను పరిగణించవచ్చు? అంటే ఆమెకు స్పెషల్గా ఆమె చెప్తున్న కేటగిరీని ఆమె ఎంచుకుంటే మెజిస్ట్రియల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక స్పెషల్ సెల్లో వేస్తారు. అట్లానేం లేదు. ఆమె కామన్గా ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళలాగానే లోపలికి వెళ్తారు. కాకపోతే ఆమెకు షీ నీడ్స్ స్పెషల్గా నేను వాళ్ళతో ఉండలేను అని అనక కోర్టుకు చెప్పుకుంటే డెఫినెట్గా కోర్టు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా అంటే 2 years బిలో కన్విక్షన్ పెట్టిన సెక్షన్స్ ఉన్నాయి. ఒకటైతే మామూలుగా ఫైన్ కట్టేస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ మెజిస్ట్రియల్ పవర్స్తోనే అంటే వాళ్ళకు అనిపించింది వీళ్ళతోని ప్రాబ్లం ఉంది, పబ్లిక్లో న్యూసెన్స్ బాగా క్రియేట్ అవుతుందని డెఫినెట్గా వాళ్ళని జైలుకి పంపిస్తారు. కాబట్టి ఇది జైలు వరకు వెళ్ళే సమస్య కాకుండా సమాజంలో ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని చెప్పడానికి నువ్వు ఇలాంటి వేషాలు వేయనవసరం లేదు. ధర్మం గురించి చెప్పడానికి బుద్ధిజం కూడా ఒక ధర్మం గురించే చెప్పింది. వాళ్ళు కూడా నిత్యము అంటే సాంప్రదాయబద్ధంగానే వెళ్ళిండ్రు. కాబట్టి ఈమె కూడా ఎట్లయినా గుడికి వెళ్ళేటప్పుడు షీ షుడ్ టేక్ కేర్. అన్నీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా కనుక వెళ్తే సమాజ నిర్మాణం కోసం పనికొస్తుంది. ఆమె చెప్పేది ఏం చెప్తుందో అది వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి సమాజంలో ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా అందరినీ ఒక మంచి పద్ధతి ప్రకారం వాళ్ళని వాల్యూ, రెస్పెక్ట్ ఇచ్చి ఆమె కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా షీ విల్ హ్యావ్ ఎ మోర్ రెస్పెక్ట్ ఇన్ ద పబ్లిక్. గతంలో కూడా ఇలా దిగంబర అని చెప్పేసి, అఘోరి అని చెప్పేసి గతంలో ఇలాంటి ఘటనలు జరిగినాయి కదా? దిగంబర దేవత పేరు మీద చాలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాని మీద చాలా పోరాటం జరిగింది. అప్పుడు కోర్టు కూడా వాళ్ళకి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ నీ సెల్ఫ్గా నువ్వు ఎలా ఉండాలి అని నువ్వు డిసైడ్ చేసుకుంటే పబ్లిక్లో వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నది చట్ట ప్రకారం ఉండాలి. దానివల్ల ఏంటంటే పబ్లిక్ ఎవరు కూడా ఇబ్బంది పడరు. దానివల్ల వ్యవస్థల అనేకమైన అరాచకాలు సృష్టించకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఆన్సరబుల్. ఎందుకంటే దిగంబర దేవత అప్పుడు చాలా ఫేమస్ అయింది. ఓన్లీ వెంట్రుకలతోనే తను మొత్తం శరీరాన్ని కప్పుకొని వెళ్ళడం జరిగింది. షీ స్టేటెడ్ సో మెనీ, అంటే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆమె. కానీ పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక విధంగా కోర్టుకు వస్తే కూడా ఈ విధంగా ఉంటేనే మేము లోనికి రాణిస్తాము అని చెప్పేసి కూడా అప్పుడు కొంత కామెంట్ రావడం జరిగింది. బట్ ఎనీవే ఈమె చేసిన కార్యం ఏదైతే ఉందో సనాతన ధర్మం గురించి చెప్పుకుంటే ఈ విధమైన అరాచకాలు చేయకుండా ఉన్నట్టయితే సమాజానికి మంచి జరుగుతుంది. అంటే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, ప్రజల్లో ఉన్న భక్తిని, భయాన్ని అంటే క్యాచ్ చేసుకునేలాగా వీళ్ళు ప్రవర్తిస్తారు అనుకోవచ్చా? డెఫినెట్గా కొంత ఏంటంటే కొంత అంటే వీడియోస్లలో కానీ లేకుంటే మరి వాళ్ళ గురించి చాలా తెలియాలని అంటే కొంత నెగిటివ్ అప్రోచ్లో కూడా వెళ్తే ఒక పెద్దగా అంటే
వాళ్ళకు కూడా కొంత పుషప్ ఉంటుంది అన్నది ఇట్లా ఏమైనా ఆలోచిస్తున్నారేమో. కానీ అలాంటి ఆలోచనతోనే వెళ్ళొద్దండి. సమాజము బాగుపడాలి, సమాజంలో నిర్మాణం కావాలి, అందరూ మానవులు బాగుండాలి అనే ఆలోచనతో వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. తన టూర్ నీకు ప్రపంచం కాదు, ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ వెళ్ళడం అన్నది ఒక కామ్నెస్, ఒక కూల్నెస్, అప్రోచ్ అన్నది అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. యూ కాంట్ గో లైక్ దట్ ఎనీవేర్. అట్లా వెళితే నీకే అవమానం కాదు, స్త్రీ జాతినికే అవమానము, అఘోరాల యొక్క వ్యక్తిత్వానికి కూడా అవమానం అవుతుంది. కాబట్టి తన యొక్క శాంతియుతమైన భావనతోని తన వెకిలి చేష్టలు కూడా చెయ్యొద్దండి. ఎక్కడ కూడా తను ఇంబ్యాలెన్సింగ్ చేసుకోవద్దు. తను బ్యాలెన్స్ చేసుకొని అందరినీ గౌరవించేటట్టు ఉండి, ముఖ్యంగా వెళ్ళే టెంపుల్ని గౌరవించాలి. అక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తన చేయాలి, అలాంటి చేసినప్పుడే తనకు ప్రతిష్ట అన్నది పెరుగుతుంది. అంటే సమాజాన్ని కానీ ఇతర భక్తులను ఎవరిని కూడా పౌరులను ఇబ్బంది పెట్టకుండా, ఆమె అఘోరి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆమెంతా ఆమెగా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆమెను గౌరవిస్తారు. లేదంటే చట్టం ఎవరినైనా సరే, ఎంతటి వాళ్ళనైనా సరే శిక్షించి వారికి తగిన విధంగా శిక్షలు వేసి కోర్టు వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి లాయర్ సుభాష్ని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.